యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు. యెహోవా మా దేవ, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. సంగమంతయు లేచి నిల్చున్నట్లయితే స్తుతి కీర్తనతో నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి సంగం దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనవి చేస్తాం. ప్రార్థించుకుందాం. రెవరెండ్ జి ఆండ్రూ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమపురుడువైన మా పరమ తండ్రి, కృపాభరితుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రములైన. గత వారమంతా మీరు మమ్మల్ని కాపాడి కృపలో దాచి ఉదయకాలం మరొక ప్రభు దినాన మీ పాసందులో చేరి ప్రార్థించడానికి, స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, ఈ రీతిగా ఆరాధించడానికి దేవ, మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశమును బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. తను నాయన, ఈ ఆరాధన అంతటిపైన మీ ఆత్మక్రమరింపు దయచేయండి. ఆరాధన నడిపిస్తున్న దైవదాసులకు కూడా మీరు తోడండి ప్రార్థిస్తున్నాం. ఈ దినాన వాక్యోపదేశం చేయన దాసుని కూడా మీరు తోడండి, ఆత్మతో అభిషేకించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. గొప్పదేవ, ఉదయకాలపు ఆరాధన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు నాయకుడిగా కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆరాధన ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెలునుగాక తండ్రి. ప్రభా, ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన ప్రియులందరి కొరకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా దర్శించి బలపరచండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభా, మార్గంలో ఉన్నారు. దయతో సమయానికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, మరి సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలోని బిడ్డలందరి కొరకు, కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. దేవా, గొప్ప దేవుడు, మా ఎడల మీరు చూపుచున్న కృపా కనికరాలను బట్టి వందనాలు. మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న విధానం కొరకు తండ్రి మీకు వందనా చెల్లించుకుంటున్నాం. అయోగ్యులము, ఎన్నికలేని వారము, పనికిమాలిన వారమైనటువంటి మా విషయంలో మీరు చూపిన కృపా కనికరాలను బట్టి వందనాలు. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభును మా కొరకు ఈ లోకంలో బలి అర్పణ చేసి తండ్రి, ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు పాప విమోచన, శాప విమోచన దయచేశారు. ప్రభా, మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, అనంత కోటి నమస్కారములు, వందనములు మీకు తెలియజేస్తున్నాం ప్రభా. గొప్ప దేవ, ఈ ఉదయకాలం
మా తండ్రి ఆ అంశాలు మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం. సంఘ నాయకత్వాన్ని ప్రత్యేకంగా దర్శించండి. సంఘాన్ని నడిపించే విషయంలో మీ జ్ఞానమును మీ తెలివిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ కాపర్ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శించండి ప్రభువా. వారి యొక్క పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. సంఘానికి ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటుండగా తండ్రి వారిని ప్రత్యేకంగా అభిషేకించి మీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో వారు చేస్తున్నటువంటి సేవ ఎంతో గొప్పది. వారి యొక్క ప్రార్థన పరిచర్య ఎంతో ఉన్నతమైనది ప్రభువా. ప్రత్యేకంగా వారిని దీవించి ఆశీర్వదించండి. బలమైన సాధనాలుగా మీ చేతిలో వాడుకోనండి. యవన బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన వారి యొక్క జీవితాలు మీకు అంగీకారయోగ్యమైనవిగా ఉన్నటకు కృప చూపని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చినటువంటి మంచి యవన బృందాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని తరబిదు చేస్తున్న టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈనాడు ఉన్నటువంటి చిన్న బిడ్డలు భావితరంలో పెరిగి పెద్దవారై నమ్మకంగా మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవనాయన సంఘంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రత్యేకంగా దర్శించండి. వారిని దీవించి ఆశించండి ఆయన. సంఘంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యత ఉంటుంది ప్రభువా. దయతో దర్శించి ఎఫ్బీసీలో ఉన్న ప్రతి కుటుంబం కూడా క్షేమంగా సౌఖ్యంగా సంతోషంగా ఉండగలుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవ రక్షక, మరి సువార్త కేంద్రంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్ కొరకు అక్కడున్న సంఘ కాపర్లు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారు చేస్తున్న పరిచర్యను ప్రత్యేకంగా దీవించి నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వారిని ప్రత్యేకంగా దర్శించండి. కావలసిన బలమును శక్తిని ఆరోగ్యం ఆయుష్ను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే రీతిగా ప్రభువా, సంఘంలోని ప్రతి విభాగాన్ని ప్రత్యేకంగా దర్శించి బలపరచండి తండ్రి. కోయర్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు పాడుతున్న మంచి పాటలు మా తండ్రి మీకు అంగీకారయోగ్యంగా ఉన్నాయి తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారి పాటల ద్వారా సంఘం ఆత్మీయంగా బలపరచబడ్డానికి మీరు కృప చూపుచున్నారు తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవ నాయన, ఈ దిన ప్రయాణం అంతట్లో మీరు మాకు తోడైండండి తండ్రి. ప్రభు నాయన, మరి నంద్యాలలో ఉన్నటువంటి పరివర్తన సెంటర్ కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడున్న బిడ్డల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ జరుగుతున్న సేవను ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన, మేడలు మీరు చూపుతున్న కృపా కనికరాన్ని బట్టి వందనాలు. ఉదయకాలం ఆరాధనలో మమ్మల్ని మేము హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మనలు మా ప్రభును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సంఘమంతయు లేచి నిల్చుండి 362వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి క్రీస్తు యోధులారా అనేటటువంటి కీర్తనను అందరము కలిసి దేవుని మహిమపరుస్తూ పాడుకుందాం. క్రీస్తు యోధులారా యుద్ధమాడుడి, క్రీస్తు సిల్వను మీరు పట్టి గెలువడి అనే పాటను క్వైర్ వారిని అనుసరించి పాడుకుందాం. Mana
దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనవి చేస్తా ఉన్నాం. మన సంఘ ప్రకటనలను విందము. ఈ వారము మన సంఘ కార్యక్రమాలని మనమందరము విందము. ఈ దినము అనగా 19వ తారీఖు ఉదయం 8:30 గంటల ఆరాధనలోను, ఉదయం 10:30 గంటల ఆరాధనలోను దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు మన ప్రియులు రెవరెండ్ జాన్ డగ్లస్ గారు ఈ 2 ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. సాయంత్రము 5 గంటలకు జూమ్ ద్వారా సండే స్కూల్ నిర్వహించబడుతుంది అని సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు తెలియజేశారు. కావున తల్లిదండ్రులందరూ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విధిగా మీ పిల్లలను సండే స్కూల్లో పాల్గొనేటట్లు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చాలామంది మరి మర్చిపోతున్నారో లేక సమయము దాటిపోతుందో తెలియదు, కానీ మీరు మీ బిడ్డల్ని పంపించలేకపోతా ఉన్నారు. ఇది చాలా తప్పనిసరి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. వారు పెద్దవారు అయినప్పుడు దాని నుండి తొలగిపోరని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కరోనా ఈ పాండమిక్లో మనం ఫిజికల్గా కలుసుకోలేకపోతా ఉన్నాం. మరి సండే స్కూల్ని జూమ్లో వారు ఏర్పాటు చేసి అందరు కూడా కమిటెడ్ టీచర్స్ అంతా వారు ఆర్గనైజ్డ్గా ఉంటా ఉన్నారు. మీ బిడ్డల్ని తప్పకుండా సండే స్కూల్లో పాల్గొనేటట్లు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటా ఉంది. థ్యాంక్ యూ. 23వ తారీఖు గురువారము సాయంత్రము 7 గంటలకు బైబిల్ స్టడీ గృహ నిర్వాహకత్వం స్టివర్డ్షిప్ మీద ఇదే ప్రాంగణంలో ఫిజికల్గా జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నారు. మన సీనియర్ సంఘ కాపరి గారు ఈ యొక్క బైబిల్ స్టడీని తీసుకుంటారు. మీరు తప్పకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శుక్రవారము అనగా 24వ తారీఖు సాయంత్రము 7 గంటలకు వర్చువల్ ప్రేయర్ మీటింగ్ జూమ్ ద్వారా నిర్వహించబడుతూ ఉంది. శనివారము 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకు బైబిల్ స్టడీ మహిళా సహవాసంలో బైబిల్ స్టడీ మిసెస్ గ్రేస్ సాల్మోన్ గారు తీసుకుంటారు. ఇది కూడా జూమ్ ద్వారానే నిర్వహించబడుతూ ఉంది. అదే దినము సాయంత్రం 7 గంటలకు సంగీత శిక్షణ ఇదే ప్రాంగణంలో జరుగుతూ ఉంది. వచ్చే ఆదివారము అనగా 26వ తారీఖు ఉదయం 8:30 గంటల ఆరాధనలోను, ఉదయం 10:30 గంటల ఆరాధనలోను దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు రెవరెండ్ జి ఆండ్రూస్ గారు. వారు 2 ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సమయంలో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినము. మరి మీ అందరికీ అర్థమై ఉంటుంది. యవన బిడ్డలందరూ కూడా మరి చక్కగా వారు వర్షిప్ని లీడ్ చేస్తూ ఉన్నారు. యూత్ సండేగా ఈ దినము ఆచరించడం జరుగుతూ ఉంది. యూత్ వారు కొన్ని ప్రకటనలు ఈ సమయంలో చేస్తారు. Okay, good morning, church. I think it's fine, I can speak from here. మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఆఫ్ కోర్స్ చర్చ్ కానీ మినిస్ట్రీ కానీ ఎప్పుడు ఎలాంటి రిక్వెస్ట్ ఉన్నా యూత్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. స్పెషల్గా ఇప్పుడు నంద్యాలది ఒక అనౌన్స్మెంట్ ఉంది విచ్ చర్చ్లో ఒకటేసారి అనౌన్స్ చేస్తున్నాము. కొన్ని ఇయర్స్ ముందు మేబీ 2008 ఫస్ట్ యూత్ మిషన్ ట్రిప్ డిసెంబర్లో జరిగింది. అదే టైంలో అక్కడ మినిస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి యూత్ అందరూ కాంట్రిబ్యూట్ చేసి వీ వేర్ ఏబుల్ టు గివ్ అ ల్యాప్టాప్ ఆ పర్టికులర్ టైంలో. అది కాకుండా భద్రాచలంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత సీడ్స్ ప్లాంటింగ్ ప్రాజెక్ట్ ఉండే, దానికి కూడా యూత్ పుట్ దేర్ ఫుట్ ఫార్వర్డ్. యవనస్తురాలు అందరు ముందరికి వచ్చి వీ కాంట్రిబ్యూటెడ్. సో వీ ప్రేజ్ గాడ్ దట్ హీ వాజ్ గివింగ్ అస్ ఆపర్చునిటీస్. అలా కాకుండా కెరియర్ కౌన్సిలింగ్ ఒరిస్సా బార్డర్ దగ్గర అలాంటి చాలా ఏమంటారు ప్రాజెక్ట్స్ హ్యాస్ కమ్ ఆర్ వే అండ్ గాడ్ హెస్ యూస్డ్ us. సో దేవుడు మమ్మల్ని వాడుకున్నారు. అలాంటిది ఒక ప్రాజెక్ట్ విచ్ హెస్ కమ్ ఆర్ వే దిస్ టైమ్. నంద్యాలలో మీకు తెలిసినట్టు మినిస్ట్రీ రిక్వైర్మెంట్ ఇస్ అ లాట్. భద్రాచలంలో కూడా చాలా ఉంది. అండ్ ఈ ప్రస్తుతం అనౌన్స్మెంట్ ఇస్ ఫర్ నంద్యాలలో మన పాస్టర్ లింకన్ కాన్స్టెంట్లీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. హీ కీప్స్ రిసీవింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తాడు, బండి పైన పెట్టుకుంటాడు. హీ కీప్స్ అడ్రస్సింగ్ దోస్ ఇష్యూస్. సో చాలా ఇయర్స్ అయిపోయింది. ఐ థింక్ క్లోజ్ టు 10 or 15 years ఈజీగా
హీస్ బీన్ యూజింగ్ ద సేమ్ బైక్ అండ్ మీకు తెలుసు మనకు సిటీలోనే వాడితే బైక్ పరిస్థితి ఏమవుతుందో అని. అలాంటిది మీరు నంద్యాల అలాంటి ప్రాంతాల్లో రూరల్ ప్లేసెస్లో కానీ అర్బన్ ప్లేసెస్లో కానీ కాన్స్టెంట్గా తిరగడం వల్ల దోస్ బైక్స్ నీడ్స్ టు బి చేంజ్డ్. ఇప్పుడు రిక్వెస్ట్ మీ ముందర ఏం పెడుతున్నామంటే, దెర్ ఈస్ అ రిక్వెస్ట్ ఫార్ ద బైక్ టు బి పర్చేస్డ్ లింకన్ గారి కొరకు, ఫార్ ద మినిస్ట్రీ, నాట్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. ఇట్ ఈస్ ఫార్ ద మినిస్ట్రీ కాబట్టి మీరు అందరికి గమనించాలా. సో యాజ్ యూత్ వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. దాంట్లో ఫస్ట్ ప్లాన్ ఇవాళ ఏం చేస్తున్నామంటే, చర్చ్ తర్వాత మీకు కొంతమంది యవనస్తులు బయట ఉంటారు. వీ విల్ టేక్ పిక్చర్స్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీరు దయచేసి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఏం చేస్తారంటే, ఆ ఫోటో మేము ప్రింట్ ఇస్తాం. ఆఫ్ కోర్స్ టైం పడుతుంది, ఇమీడియట్లీ కాదు. ప్రింట్ ఇచ్చి విల్ గివ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్ ఫోటో. సో ఇన్ అ వే చర్చ్గా వీ హ్యావ్ కమ్అప్ విత్, ఐ మీన్ యాజ్ యూత్ వీ హ్యావ్ కమ్అప్ విత్ దిస్ ప్లాన్. ఒక ప్లానే మీకు చెప్తున్నాను, అలా మిగతా ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ త్రూ యువర్ చిల్డ్రన్ వీ విల్ పుట్ ఫార్వర్డ్ దిస్ రిక్వెస్ట్ టు ద ఫ్యామిలీ యాజ్ వెల్. సో దయచేసి ఎంకరేజెస్, ఐ నో పేరెంట్స్గా చర్చ్గా మీరు ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. సో కంటిన్యూ టు డూ దాట్. అండ్ ఇలాంటి అటెంప్ట్స్ మేము చాలా చేస్తూ ఉంటాం. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ద ఫోటోస్. సో ప్లీజ్ చర్చ్ అయిపోయిన తర్వాత దయచేసి మా యూత్ వాళ్ళు బయట ఉంటారు, మీరు ఫోటో దిగండి. అండ్ త్రూ యువర్ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ఎంత అమౌంట్ ఏందనేది బయట చెప్తారు, కానీ నేను చెప్పడం ఏంటంటే, సపోజ్ ఒక అమౌంట్ చెప్తే మీరు దానికి రెండింతలో మూడింతలో మీ ప్రేమ మీ అభిమానం బట్టి మీరు ఇవ్వండి. బికాస్ ఇట్స్ ఫర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ అ పర్సనల్ యూస్. కాబట్టి గాడ్ బ్లెస్ యూ ఆల్. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు పుట్ ఫార్వర్డ్ and do this for him. So thank you. మూడు 341వ సంగీతం క్వైర్ వారు నిలుచుండి పాడుతూ ఉంటుండగా, యేసు ప్రభుని స్వంత రక్షకులుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. 341. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకున్న లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని
మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని తెలియచేశాను. చదవబడిన వాక్య భాగంలో 3 విషయాలు దాగి ఉన్నాయి. నేను వాటిని ముందుగానే చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. ఒకటి, సాక్రిఫైస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క త్యాగమును గురించి ఈ భాగము మనకు తెలియచేస్తుంది. రెండవది, సబ్స్టిట్యూట్, ఒకరికి బదులుగా ఉన్న విషయాన్ని, చనిపోవడం అనే విషయాన్ని తెలియచేస్తుంది. మూడవది, రక్షణ గురించి తెలియచేస్తుంది, కాపాడటం అనే విషయాన్ని గురించి తెలియచేస్తుంది. సాక్రిఫైస్, సబ్స్టిట్యూట్, సాల్వేషన్ అనే విషయాన్ని గురించి ఈ వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయమని యేసుప్రభువు వారు తన శిష్యులతో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆరాధనలో కూర్చున్న వాళ్ళకందరికీ మెమొరీస్ ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని మంచి జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని దుఃఖకరమైనవి ఉంటాయి, కొన్ని మనం ఊహించని విధంగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే బ్రతుకుతూ ఉంటాం. అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఈ జ్ఞాపకాలు, ఈ రిమెంబరెన్స్ అనే విషయాల గురించి తలంచుకుంటున్నప్పుడు యేసుప్రభువు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయమని చెప్పిన విషయాన్ని ఆలోచన చేస్తుంటున్నాను. ఈ జ్ఞాపకం ఆయన ఇచ్చినటువంటి సాక్రిఫైస్ గురించి తెలియచేస్తూ ఉంది. ఈ జ్ఞాపకం నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ఎలా మరణించాడో తెలియచేస్తుంది. తద్వారా మనకు దొరికిన రక్షణను గురించి, ఆధ్యాత్మిక కాపుదలను గురించి తెలియచేస్తూ ఉంది. చాలా సంవత్సరాల క్రిందట ఏటునగర్ వరంగల్ జిల్లా ఏటునాగారం అడవుల దగ్గర పరిచర్య చేస్తుంటున్నప్పుడు పస్రా అనే ప్రాంతం దగ్గర కొండ దొరలు ఉంటారు. కొండ దొరల చేనులలో ఒక వింతైన కార్యము జరిగింది. వాళ్ళు జొన్నలు పండిస్తారు, వరి కూడా పండిస్తారు. కానీ ఈ జొన్న చేలలో కొంతమంది పని చేస్తూ ఉంటున్నప్పుడు ఒక దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద కేకలు వచ్చాయి. కనుక ఆ పొలము యజమాని కొండ దొర కనుక ఆ కేకలు విని మంచే, అనగా పిట్టలు రాకుండా వాళ్ళు ఎత్తైన స్థలాన్ని కట్టుకొని ఒక డబ్బాని పెట్టుకొని శబ్దం చేస్తూ పక్షులు గింజలు తినకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పొలంలో పని చేస్తున్న వారి కేకను విని ఆయన వెంటనే మంచె దిగి ఆ ప్రాంతానికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. వారి కుటుంబంలోని 4 యవనస్తులు, యవన రాండ్రు వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ కేక విన్న ప్రాంతానికి ఆయన వెళ్ళి చూసినప్పుడు ఒక కట్లపాము ఒక ఆవిడ దగ్గరకు వచ్చినట్టుగా వాళ్ళు గ్రహించి, పని చేస్తున్న వాళ్ళ పామును చూసి కేకలు వేయటం ఆయన గ్రహించి అక్కడికి వెళ్తాడు. ఆ పాము చుట్టూరా ఉంది. ఆ పాము దగ్గరికి ఒక యవనస్తురాలు నిలబడి ఉంది. అది వారి పాదాల దగ్గరే ఉంది. అది ఏ సమయంలోనైనా ఈవిడ కదిలితే కాటు వేసే పరిస్థితి ఉంది. దాన్ని వెళ్ళగొట్టాలి. ఎలా వెళ్ళగొట్టాలి? కట్టె తీసుకొనైనా కొట్టాలి, లేకుంటే శబ్దం చేసేనైనా చేయాలి. కనుక ఆవిడ చాలా దగ్గరగా ఉంది కనుక ఆ పాము ఎప్పుడైనా కానీ కాటు వేసే పరిస్థితి ఉంది కనుక ఆ శబ్దం చేసినా అది కదలడం లేదు కనుక ఆ కొండ దొర, అతను ఇంటి యజమాని చేతులతో ఆ పామును లాగడానికి ప్రయత్నం చేసి లాగే సమయంలో పాము వెనుక తిరిగి అతనికి కాటు వేస్తుంది. ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అతడైతే చనిపోయాడు, కానీ తన ఇంటి వారిని ఒకరిని కాపాడుకోగలిగినాడు. ఈ మాట జ్ఞాపకం చేయడంలో ఉద్దేశం, యేసు ప్రభువు వారైతే నిన్ను నన్ను ప్రేమించి కావలసి తొందరపాటుతో కాక, అనాలోచితంగా కాక, నా కొరకే తన జీవితాన్ని, మనందరి కొరకే తన జీవితాన్ని త్యాగము చేసి, సాక్రిఫైస్ చేసి,
నీకు బదులుగా నాకు బదులుగా ఆయన ప్రాణాన్ని శిలువ మీద అర్పించిన విషయం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఆయన బలవంతంగా ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆ నిర్ణయం మన జీవితాన్ని మార్చింది అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటున్నాను. హీ మేడ్ ఎ డెసిషన్ టు సాక్రిఫైస్ ఫార్ అస్. మన కొరకై ఆయన మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ త్యాగపూరితమైనటువంటి స్థానంలో ఆయన మనకు బదులుగా ఆ విషయాన్ని తాగినట్టుగా వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ విషపూరితమైనటువంటి సర్ప జీవితం నుండి మనము చచ్చిపోకుండా ఉండడానికి మనకు బదులుగా ఆయన చనిపోయాడు. తిరిగి మనకు రక్షణ కార్యాన్ని ప్రసాదించాడు. ఆ సాల్వేషన్ ఊరికే వచ్చేది కాదు. ఇది అందరి మాదిరిగానే మనం ఉన్నామనే తలంపులతో ఉంటారు చాలామంది. అలా కాదండి. దానికి చాలా పరిశుద్ధత ఉంది, దానికి పవిత్రత ఉంది, ఒక మంచి మార్గము ఉంది. ఆ లైఫ్ జీవించడానికి కొరకై దేవుడు ఈ కార్యాన్ని మన కొరకై జరిగించాడు. మళ్ళొకసారి చెప్తాను, ఇట్ ఈస్ నాట్ ఇన్ఎక్స్పెన్సివ్ అని ఎప్పుడూ తలంచకూడదు. హిస్ సాక్రిఫైస్ హ్యాస్ వాల్యూ అండ్ పర్పస్. ఆ మిషన్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనుదినం మన అన్హోలీ లైఫ్ని పరీక్ష చేసుకోవడానికి ఈ కార్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుకనే యేసు ప్రభువు వారు ఆ మాట చెప్పాడు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, మై సాక్రిఫైస్, మై సబ్స్టిట్యూట్, మై సాల్వేషన్ ఫార్ యూ. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ మాదిరి ఎవరు ఈ రీతిగా మానవాళి రక్షణ కొరకై, మానవాళి భారములను భరించడానికి కొరకై ఎవరూ ముందుకు రాలేదు, రాబోరు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మాపుకు బదులుగా మా ప్రభు నీవు చేసినటువంటి ఈ యొక్క మాదిరి కార్యం బట్టి నీకు స్తోత్రములు. మేము నీ సముఖంలో ఉండాలని ఉచితముగా నీ రక్తాన్ని ధార ఒడిచి ఈ రక్షణను మాకు ప్రసాదించి నిత్యము నీ సముఖంలో ఉండే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మేమెప్పుడూ మర్చిపోకుండా ఉండడానికి, సహవాసంగా కూడినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ పుచ్చుకోవడానికి ఈ మాదిరి మాకు ఉంచినందుకు నీకు వందనాలు. దీవించుము, బలపరచుము, ఆశీర్వదించుము. యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అదే కీర్తన పాడుతూ ఉంటుండగా పరిచారకులు మన యొద్దకు వస్తారు.
ఎవరికైనా పాత్ర అందించబడకపోయినట్లయితే దయచేసి మీరు చేతులెత్తి చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరికైనా అందించబడకపోతే మీ చేతులెత్తి చూపించండి. వీలైనంత వరకు మనం మోకాళ్ళుని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులు ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉంటుండగా పరిచారకులు పాత్రలను సేకరిస్తారు.
అందరూ దయచేసి నిలబడండి. నిలబడుతూ మీ చేతిలో ఒకసారి బైబిల్ పట్టుకోండి. బికాస్ అందరం కలిసి ఒక వర్స్ బైబిల్ నుంచి చదువుదాము. కీర్తనల పుస్తకం 34వ అధ్యాయం 1వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, దయచేసి మీరు నాతో పాటు చదవండి. Psalms 34 verse 1. I will extol the Lord at all times, His praise will always be on my lips. మరొకసారి చదువుతాను. I will extol the Lord at all times, His praise will always be on my lips. అందరం కలిసి మీ అందరికీ సాంగ్ షీట్ ఇచ్చినట్టు నేను నమ్ముతున్నాను. దయచేసి దాంట్లో తూహి మేరీ ఆశ అనే ఒక సాంగ్ ఉంది. మనం కీర్తనల పుస్తకం చదువుకున్నాము, కానీ ఈ తూహి మేరీ ఆశ అనేది మన జీవితంలో మనం పాడే పాట ప్రతిరోజు. ఎందుకంటే దేవుడే మన ఆశ, దేవుడే మన సమస్తము. కాబట్టి మేము పాడుతుండగా మాతో పాటు దయచేసి కలిసి పాడండి. అండ్ ఇది గొప్ప ఆధిక్యత. సంఘంగా మనందరం కలిసి ఒకటిగా దేవుని కీర్తించడం, ఆరాధించడం. సో ఆల్ ప్రైజ్ టు గాడ్. తూహి మేరీ ఆశ. तू ही मेरी आशा,
Lord, you're my healer, you're my savior. And as over the mountains and the sea, Lord, your love runs like a river for me. Let's all sing together. I could sing of your love. Over the mountains and the seas, your river runs with love for me. And I will open up my heart and let the healer set me free. I'm happy to be in the truth, and I will daily lift my hand. For I will always sing when your love came down. I could sing of your love forever. 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 Over the mountains, Over the mountains and the seas, your river runs with love for me. And I will open up my heart and let the healer set me free. I'm happy to be in the truth, and I will daily lift my hand. For I will always sing when your love came down. I could sing of your love forever. 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 yes, Lord. We could sing of your love forever. Could sing of your love forever, Jesus. Thank you, Lord. మమ్మల్ని ఇంతగా ప్రేమించావు, నీకు వందనాలు తండ్రి. మార్గము సత్యము నీవే తండ్రి, జీవము నీవే తండ్రి. ఎలాంటి వారమైనా మమ్మల్ని ప్రేమించావు తండ్రి, నీకు వందనాలు. నీవే దైవము తండ్రి, నీవే మా సర్వము. ఏసే దైవము, ఏసే సత్యము. యేసే దైవము, యేసే జీవము, నీవే మా సర్వము. నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమ నీకే, ఘనత
నిన్ను మేము నమ్ముకుంటున్నాం తండ్రి. నీవే మా దైవం, నీవే మా సర్వము తండ్రి. మేము పాడే పాటలు కానీ తండ్రి, మా ప్రార్థనలు కానీ తండ్రి, ఏదైనా తండ్రి నీ కృప ద్వారా నీ కొరకు తండ్రి మేము సమర్పిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఇంత ప్రేమించావు, నీకు వందనాలు తండ్రి. మా సర్వమా, ఈ ప్రార్థన, ఈ కీర్తనలు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ చర్చ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. పాటలు పాడి స్తుతి ఆరాధనలో సహకరించినటువంటి యవనస్తులందరినీ కూడా ప్రభు పేరిట అభినందిస్తున్నాం. వారందరినీ చూస్తుంటే చాలా చూడముచ్చటగా లైవ్లీగా ఉంటూ సంఘంలో పార్టిసిపేట్ చేస్తుండగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంలో మన మధ్య రెవరెండ్ జాన్ డగ్లస్ అయ్యగారు ఉన్నారు. మనకెంతో సంతోషం. వారు మన ప్రియ స్నేహితులు, సహకాపరులుగా ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ తెలంగాణలో వారు నాయకత్వాన్ని వహిస్తూ పరిచర్యను జరిగిస్తున్నారు. వారిని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. సంఘమంతటికి ప్రభువైన యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం, దేవుని ఆరాధించడానికి, కలిసి పాడి స్తుతించుటకే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పాండమిక్ దినాలలో చాలామందికి అవకాశం లేదు. దేవుడు మనకిచ్చిన అవకాశం కొరకై దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చక్కటి స్తుతి ఆరాధనలో నడిపించిన యవనస్తులకు అభినందనలు. ఈ దినము యూత్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాసం అంతా కూడా యవనస్తుల కొరకైన ఒక యవన దళాన్ని క్రీస్తు ప్రభువారి పరిచర్య కొరకై సిద్ధపరచడం లేదా తర్బీదు చేయడం అదొక అంశముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 2 తిమోతి 2:3 నుండి యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె తర్బీదు కావడం అదొక గొప్ప ధన్యత, మన భాగ్యం. మన యవనులకు అదొక గొప్ప భాగ్యముగా నేను తలస్తూ ఉన్నాను. ఈ దినాలలో ఇలాంటి అవకాశాలు యవనస్తులకు లేవు. గమనించండి, మతము అనేకమైన ఆచారాలను, రిచువల్స్ని, కొన్ని ప్రాక్టీసెస్ని ప్రోత్సహిస్తూ ఉంది. వాస్తవానికి ఆత్మీయమైన విలువలు లేదా నైతిక విలువలని ఏమి బోధించదు. అలాంటి మతము నిజానికి సంఘానికి లేదా సమాజానికి ఏమాత్రము శ్రేయస్కరం కాదు. కాబట్టి మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నామో అందును బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. మన యవనులు, మన బిడ్డలు మంచి ఆధ్యాత్మికమైన
విలువలలో, నైతికమైన విలువలలో ఎదుగుతూ ఉండడం ఇది నిజంగా మనకు ఆశీర్వాదకరం, సమాజానికి గొప్ప ఆశీర్వాదకరం. కనుక అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మన సంఘంలో ఈ విధమైన అంశంతో ధ్యానం చేయడం చాలా ఆనందకరం. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో 93వ కీర్తన నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేశాం. ఒక అంశాన్ని, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. యెహోవా ఎలా రాజ్యం చేయుచున్నాడు? ఈ భూలోకాన్ని స్థిరపరచుటలో, తన నీతి న్యాయాలు నెరవేర్చుటలో ఈ భూలోకాన్ని స్థిరపరుస్తూ రాజ్యం చేయుచున్నాడని మనం తెలుసుకున్నాం. అటు ఈ కార్యంలో అనేకమైన విస్తార జలములు, ఘోష, రకరకాల శక్తులు పైకి లేవడం అంతా చూస్తూ ఉండగా కీర్తనకారుడు ఏమన్నాడంటే, వాటన్నిటికంటే యెహోవా బలిష్ఠుడు అని ఆ కీర్తనలో మనం నేర్చుకున్నాం. కనుక ఎవరైతే ఆయన శాసనములకు లేదా ఆయన వాక్యానికి, ఆయన ఏర్పరిచిన విలువలకు, పరిశుద్ధతకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారో వారు యెహోవా రాజ్యము చేయుటలో పాలివారు అవుతూ ఉన్నారని మనం గతంలో నేర్చుకున్నాం. ఇదే అంశమును మరికొన్ని కీర్తనలు ఉన్నాయి అని కూడా నేను తెలియజేశాను. 47వ కీర్తన, ఈ 93వ కీర్తన, అలాగే 95 నుండి 99 వరకు గల కీర్తనలు ఈ అంశంలో ఉన్నాయని నేను తెలియజేశాను. ఈ ఉదయకాలం 95వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. 95వ కీర్తన కొత్తదేమి కాదు, రిమోట్ స్క్రిప్చర్ పోర్షన్ ఏం కాదు. చాలాసార్లు మనం చదివి ఉంటాం, విని ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆరాధనకు ఆహ్వానాన్ని ఇస్తూ, పిలుపునిస్తూ పలికే మాటలు అవి. యాంగ్లికన్ చర్చ్ లిటర్జీలో ఈ వాక్యం, ఈ 95వ కీర్తన అలాగే తీసుకోవడం జరిగింది. కనుక ఈ 95వ కీర్తన మనం చాలాసార్లు విని ఉంటాం. ఈ ఉదయకాలాన్న కొన్ని విషయాలు ఈ కీర్తనలో నుండి మనం ధ్యానం చేద్దాం. అదే అంశం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడంటే యెహోవా దేవుడు రాజుగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు, మన దేవుడు రాజు అయినప్పుడు దేవునికి సైనికులు అవసరం. ఎలాంటి సైనికులు? యుద్ధం చేసే సైనికులు అవసరం. ఎలాంటి యుద్ధం ఇది? నైతిక విలువలు, ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉండి ఆ దురాత్మలతో పోరాడే సైనికులు, దుష్ట శక్తులతో పోరాడే సైనికులు, లోకంలో లేచి వస్తున్న శక్తులకు భయపడి వెనకడుగు వేయకుండా దేవుడు రాజుగా సింహాసనమాసీనుడై ఉన్నాడని, దేవుడు వీటన్నిటికంటే బలిష్ఠుడని నమ్మి విశ్వసించి ముందడుగు వేసే సైనికులు ఈ రాజ్యములో అవసరమై ఉన్నారు. కనుక ఈ కీర్తనకారుడు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనము చదువుదాం. వచనం వెంబడి వచనాన్ని, నేనొక వచనం, మీరొక వచనం, మార్చి మనం చదువుకుందాం. 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు.
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు ఈ కీర్తన మనందరి వెనికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కీర్తనకు ముందుగా ఉన్నట్టుగానే ఈ కీర్తనకు ముందు ఏమీ లేదు, అనగా ఎవరు రాశారో తెలియదు. ఏ సందర్భంలో రాశారో కూడా అక్కడ సందర్భం కూడా మెన్షన్ చేయలేదు. పైగా ఈ సెప్టజెంట్, పాత నిబంధన గ్రీకు భాషలో రాయబడిన దాంట్లో ఇది దావీదు రాశాడని ఒక మాట ఉంది, కానీ దాన్ని పండితులు ఎవరు, స్కాలర్స్ ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. హెబ్రీ పత్రిక 4:7లో కూడా దావీదు గ్రంథములో అని 7వ వచనం మెన్షన్ చేయబడింది. గ్రంథం అన్నాడే కానీ 95వ కీర్తన అనలేదు. కాబట్టి ఎక్కువ శాతం దావీదు రాసిన కీర్తనలు గనుక దావీదు గ్రంథం అని హెబ్రీ గ్రంథకర్త ఒకవేళ మెన్షన్ చేసి ఉండవచ్చు. కాబట్టి ఎవరు ఈ కీర్తన రచయితో మనకు తెలియదు. కానీ ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కీర్తన ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మొదట అనగా చాలాసార్లు చదివాను, కానీ ధ్యానం ఉంచి చదవడం, ధ్యానం చేయడం ద్వారా నేను చాలా విషయాలు ఈ కీర్తన ద్వారా నేర్చుకున్నాను. అవి ప్రభు ప్రేరణతో మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కీర్తనలో 7వ వచనం నుండి దాని యొక్క స్వరం మారిపోతుంది. 7వ వచనము 2వ భాగము నుండి ఒక విధమైన హెచ్చరిక. అప్పటి వరకు దేవుని ఆరాధన, దేవుని స్తుతి మనం చూస్తాం. 7వ వచనం నుండి ఒక తీవ్రమైన స్వరాన్ని మనం చూస్తాం. ఒక విధమైన గద్దింపు, ఒక విధమైన వార్నింగ్ అక్కడ 7వ వచనం 2వ భాగం నుండి మనం చూస్తాం. దయచేసి నాతో పాటుగా రండి, వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనాలు. రండి అని కీర్తనాకారుడు ఆహ్వానిస్తున్నాడు ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు? 93వ కీర్తనలో మనం చూసినట్లుగా యెహోవా రాజ్యము చేయుచుండగా ఎవరెవరైతే ఆయనతో పాలివారై ఉన్నారో వారిని కీర్తనాకారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచుండగా నిర్లక్ష్య ధోరణిలో ఆయన రాజ్యంలో ఉన్నవారిని కాదు ఆహ్వానించేది, లేదా ఆయన రాజుగా సింహాసనాసీనుడై ఉండగా ఆయన రాజ్యంలో ఉండువారు ఒక విధంగా రాజీ ధోరణిలో, నిర్లక్ష్య ధోరణిలో, ఆ రాజు యొక్క విలువలకు వ్యతిరేకంగా జీవించేవారిని దేవుడు, కీర్తనాకారుడు ఆహ్వానించడం లేదు. ఆయన రాజ్యము చేయుచుండగా ఎవరైతే ఆయన రాజ్యంలో పాలువారై ఉంటున్నారో వారిని కీర్తనాకారుడు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక దశలో ఈ కీర్తన రండి రండి అని 2 సార్లు ఉండి కీర్తన ముగింపుకు వచ్చేసరికి ఇక బొండి అన్నట్టుగా ఉందన్నమాట. ఇది మీరు రాలేకపోతే ఇంక వెళ్ళిపోండి అన్నట్టుగా ఉంది. చివరి భాగానికి వచ్చేసరికి చాలా గద్దింపుతో ఇక మీరు నా విశ్రాంతిలో పాల్గొనరు, వెళ్ళిపోండి అన్నట్టుగా, వెళ్ళగొట్టినట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఎవరు ఆయనను ఆరాధించుటకు పాత్రులు అన్న విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ 2 వచనాలలో బహువచన ప్రయోగాన్ని మనం చూస్తాం. బహువచనం ఏమనుందండి? రండి ఒకటి, అలాగే చేయుదము, చేయుదము, వచ్చెదము, చేయుదము. బహువచన ప్రయోగం. దేవుణ్ణి ఆరాధించడానికి కలిసి రావాలి. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించుట ఒక ఎత్తు అయితే, సంఘముగా, సమాజముగా కూడి దేవుని ఆరాధించడం, వ్యక్తిగతంగా ఏదో ఒక సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళి మౌనంగా దేవుణ్ణి ఆరాధించడం మంచి అలవాటే. అది మంచి
కార్యమే. దావీదు అలాగ చేశాడు. ఈ కీర్తనలలో వ్యక్తిగతంగా ఆరాధించిన కీర్తనలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే అది వ్యక్తిగతమైన కీర్తన. కానీ అలాంటి వ్యక్తిగతమైన కీర్తనలు సమాజముగా సంఘముగా కూడినప్పుడు కూడా ఆ కీర్తనలను పాడుతూ దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము ఆ కీర్తనలలో చదవగలం. కనుక ఈ కీర్తనకారుడు ఆరంభంలోనే ఏం చెబుతున్నాడంటే, సంఘముగా సమాజముగా మనం అందరము కూడి దేవుని సన్నిధిలోనికి రావాలి అని, దేవుని ఆరాధించాలని. మనకేమర్థమవుతుంది? మానవ సంబంధాలు దేవుని ఆరాధించుటలో ఎంతో ప్రాముఖ్యమైనవి. మానవ సంబంధాలు మన యొక్క సంబంధాల ద్వారా లేదా మనం కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి దేవుడు ఆరాధన పొందుతూ ఉన్నాడా, దేవుడు కొనియాడబడుతూ ఉన్నాడా, దేవునికి స్తుతి కలుగుతూ ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. మన సంబంధ అందుకొరకే యేసు ప్రభు వారు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదండి. ఈ దినాల్లో ఈ మధ్య బహుశా మీలో చాలామంది కూడా ఆ వీడియో చూసి ఉంటారు. మన గ్రూపులో రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ్ గారు ఒక వీడియో పెట్టారు. గురువు గారు మాట్లాడుతూ ఉన్నారు. మైసూరు నుండి ఆ నీలగిరి కొండలకి చాలాసార్లు నడిచాడంట, సైకిల్ మీద వెళ్ళాడంట, మోటార్ సైకిల్ మీద వెళ్ళాడంట, తర్వాత ఇప్పుడు కారులో వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా అక్కడ బ్యాడ్ రైటింగ్స్, రాంగ్ రైటింగ్స్ చూశాడట కొండల రాళ్ళపైన. అక్కడ ఏమనుంది? లవ్ జీసస్, ఐ లవ్ జీసస్. అవి ఏదో బ్యాడ్ రైటింగ్స్గా ఆయన వక్రీకరించారు. ఆయన అలాగా చెబుతూ మన కళ్ళ ఎదుట లేని వారిని, చనిపోయిన వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాము అన్నాడు. సరే, ఆయన మాటల్లో సరైన సత్యం, పూర్తి సత్యం లేదు. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారి మాటను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న మాటను కోట్ చేస్తూ యేసు ప్రభు వారు ఇలా బోధించారని కూడా చెప్పాడు. చాలామంది ఆయన మాటలు వింటూ ఉంటారు. టీవీలో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానివ్వండి, ఆ గురువు గారి మాటలు వింటారు. ఆయనకు సద్గురు అని పేరు. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడు? అసలు ఆ పేరును ఆయన స్వీకరించడంలోనే ఆయన స్వభావం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఆడియన్స్ అందరికీ ఈ విషయాన్ని చెబుతూ ఆ రాసిన వాడిని అబాస్పాలు చేశాడు. అందరూ నవ్వేశారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని యేసు ప్రభు చెప్పాడని ఆడియన్స్కు చెబుతూ, రాసిన వాడిని ద్వేషించాడు, నవ్వుల పాలు చేశాడు. మరి అదేమి గురువో, అదేమి సద్గురువో? దేవుని వాక్యం, యేసు ప్రభు వారు అలా ఎవరిని కించపరచలేదు, ఎవరిని కూడా నవ్వుల పాలు చేయలేదు. ఆయన శిష్యులలో ఒకడు ఆయనను సిలువకు అప్పగిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని కించపరచలేదు. అది ప్రభువారి గొప్పతనం. ఆయన అసలు గురువు, యేసు ప్రభువారు అసలు గురువు. కనుక ఇక్కడ మానవ సంబంధాలు ఎంతో సవాలుతో కూడినవే అయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించడానికి కీర్తనాకారుడు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుపునిస్తున్నాడు. ఎందుకంటే మానవ సంబంధాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఉదయకాలాన్న దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఇంటి దగ్గర ఎంత హడావుడి చేశామో, ఇంటి దగ్గర ఏమేం జరిగిందో అదంతా కూడా ఈ ఆరాధనలో పాత్ర, అదొక భాగం అయి ఉంది. కనుక ప్రియులారా, ఈయన చాలా స్పష్టంగా కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏమిటంటే ఉత్సాహధ్వని చేయాలట. ఉత్సాహధ్వని, సంతోషగానం అనే మాట కూడా రాయబడి ఉంది అక్కడ. ఉత్సాహధ్వని, ధ్వని అంటే శబ్దం, సంతోషంతో శబ్దం చేయడం. సంతోషగానం ఏది కూడా మౌనంగా ఉండదు. ఇంకా మూల భాషలో కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సంతోషగానం అనే మాట కేకలు వేయడంతో దానికి అలాంటి అర్థాన్ని ఇస్తుంది.
దేవుని సన్నిధికి వచ్చి సంతోషముతో ఉత్సాహముతో దేవుని సన్నిధిలో కేకలు పెట్టడం అన్నమాట. ఈ స్టేడియంకి వెళ్తే ఒక సిక్సర్ కొట్టినప్పుడు ఎలాంటి కేకలు వస్తాయో అలాంటి కేకలతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా సంబంధ బాంధవ్యాలను బట్టి, దేవుడు నన్ను తన సన్నిధిలోనికి తీసుకొచ్చిన దాన్ని బట్టి ఉత్సాహ ధ్వని, సంతోషంగా ఆయన సన్నిధిలో కేకలు వేయడాన్ని గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో అలాంటి ప్రాక్టీసు ఉండింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్పగా కేకలు వేస్తూ దేవుని ఆరాధించడం, స్తుతించడం మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు కొరకు మాకు రాజు కావాలని వారు అడిగినప్పుడు సమూయేలు ప్రవక్త గారు అనౌన్స్ చేశారు, ఇదిగో సౌలును మీకు రాజుగా దేవుడు ప్రకటించమన్నాడు అని. ఎప్పుడైతే సమూయేలు గారు ప్రకటిస్తారో అప్పుడు అందరూ ఆనందంతో కేకలు వేశారు. అలాగే సౌలును దేవుడు తిరస్కరించి దావీదును రాజుగా ప్రకటించినప్పుడు అందరూ ఆనందంతో కేకలు వేశారు దేవుని సన్నిధిలో. సంతోషగానం, ఉత్సాహధ్వని, అవన్నీ కూడా మనము పాత నిబంధన చరిత్రలో చదవగలం. సమయాన్ని బట్టి నేను ఆ పోర్షన్స్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు. యెరికో పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు కూడా అక్కడ కేకల ద్వారా జయాన్ని సాధించారు. నేను ఇప్పుడు ఏం చెబుతున్నానంటే, దేవుని ఆరాధనలోనికి, దేవుని ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మన హృదయములో ఆ సంతోష గానము, ఆ ఉత్సాహ ధ్వని ఏర్పడాలి. అది ఎలా అవుతుందంటే కేవలము పెదవులతో లేతే అందరం చేరాం కాబట్టి మాట్లాడడం లేతే పాడడం కాదు, కానీ నాకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి నేను ఒక్కడే రావడం కాదు, వారందరితో సమాధానకరమైన బాంధవ్యాన్ని నేను కలిగి ఉండి సంతోషముతో గానము చేయడం, ఉత్సాహ ధ్వని చేయడం, అది దేవునికి ప్రీతికరమైన ఆరాధనగా కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2 వచనాలలో రండి ఉత్సాహధ్వని చేయండి, సంతోష గానం చేయండి అని చెప్పి దానికి కారణాలు 3, 4, 5 వచనాల్లో ఇచ్చాడు. ఎందుకు చేయాలి అంటే దేవుడు మహాదేవుడు, ఆయన దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమికి, అగాధ స్థలములకు, పర్వత శిఖరములకు, సముద్రముకు, వీటన్నిటికీ ఆయనే కారణము. ఆయనే నిర్మించాడు, ఆయన హస్తములతో నిర్మించాడు గనుక ఆయన హస్తముల ద్వారా భద్రం చేయగలడు. ఈ సృష్టి అంతటిని ఆ 4 వచనాలు లేదా 4 లైన్లలో కీర్తనకారుడు పెట్టేశాడు. ఏదేది దృశ్యమైనదో, ఏదేది శక్తి కలిగినదో, ఏదేది పూర్తిగా మనము గ్రహించలేనిదో అదంతా కూడా ఆ 4 మాటల్లో కీర్తనకారుడు అక్కడ రాశాడు. ఇదంతా కూడా దేవుని హస్తములలో ఉంది. దేవుడు తన హస్తములతో నిర్మించాడు గనుక తాను భద్రం చేయగలడు. అది కీర్తనకారు గనుక మనం దేవుని ఆరాధించాలి, గనుక దేవుని సన్నిధిలో మనం సంతోషగానం చేయాలి అని తాను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు ఒక మాటను నేను చాలా లోతుగా ఆలోచన చేశాను. అదేమిటంటే మహాత్మ్యము గల రాజు, మహాత్మ్యము గల రాజు. చాలాసార్లు నేను కూడా పొరపాటుననే దాన్ని ప్రొనౌన్స్ చేశాను, మహత్యము అన్నాను. మహత్యం అనే మాట అసలు తెలుగులో లేదు, సంస్కృతంలో కూడా లేదు. మహత్యం చాలాసార్లు మనం మాటలలో మహత్యము గల దేవుడు అంటాం, మహాత్మ్యము గల రాజు, మహాత్మ్యము గల దేవుడు. అది ఆ తాకు మావత్తు, ఆ తర్వాత యావత్తు, అవన్నీ కలిపి పలకాలన్నమాట. తెలుగు మాస్టర్లు ఎవరైనా ఉంటే వారికి అర్థమవుతుంది దాని యొక్క అర్థం ఏమిటో. సింపుల్గా చెప్పాలంటే గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే ఈ భూమిని అంతటిని, భూమి అగాధ స్థలములను, సముద్రాన్ని, పర్వత శిఖరములను అన్నిటినీ ఆయన హస్తములు నిర్మించాయి.
నిర్మించిన హస్తములు దాన్ని భద్రం చేయలేవా? తప్పకుండా భద్రం చేస్తాయి. నేను ఎరికోలో ఉన్న అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నా, ఒకవేళ నా పితరులు మార్గమధ్యంలో మరణించినప్పటికీ నేను ఎక్కడికి చేరాలో అక్కడికి నడిపించగలిగిన హస్తము నాతో ఉన్నది అని కీర్తనాకారుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక విధమైన సూచన, ఒక హింట్ ఇస్తూ దేవుని ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో సంతోషగానం చేద్దాం. ఒకవేళ మార్గము మధ్యలోనే మనం ఉండవచ్చు, కానీ చేరినట్లుగానే దేవుని ఆనందించుదాం, దేవునిలో ఆనందిద్దాం, దేవునికి ఉత్సాహధ్వని చేద్దాం. అది కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు సంఘముగా సమాజముగా కూడినప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాను అని మౌనంగా కూర్చునే అవకాశం కూడా ఉంది. సరే, కొందరి వ్యక్తిత్వాన్ని బట్టి మౌనంగా కూడా ఉండవచ్చును. ఊరకుండి 46వ కీర్తన 10వ వచనంలో ఏమనుందండి? ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. కానీ నా ఉద్దేశం ఏమిటంటే, ఊరకుండి అని అక్కడ కీర్తనాకారుడు అవిశ్వాసులను ఉద్దేశించి మాట్లాడిన మాట అనిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు బహిరంగముగా సంఘమంతా సమాజమంతా కూడి ఆరాధించే సమయంలో ఆ మాట వర్తించదని నా అభిప్రాయం. సంఘముగా కూడినప్పుడు మనం సంతోషగానం చేయాలి, ఉత్సాహ ధ్వని దేవుని సన్నిధిలో చేయాలని కీర్తనకారుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయం 6వ వచనం 7వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదాం. నేను అనుకోవడము, మొదటి 5 వచనాల్లో కీర్తనాకారుడు ఇలా నిలబడి దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు, ఆరాధిస్తూ ఉండవచ్చు. ఒకసారి మన మాటల్లో చెప్పాలంటే రీల్ తిరిగిందంటారు కదండి. ఒకసారి ఆయన ఈ సృష్టి యావత్తును, విశ్వం అంతటిని గురించి ఆలోచించి ఉండవచ్చును. ఆలోచించి ఇది పూర్తిగా నాకు అర్థం అవదే, నా జ్ఞానానికి, నేను నేర్చుకున్న జ్ఞానానికంటే మించినది ఇదంతా అని ఆలోచన చేసి బహుశా దేవుని సన్నిధిలో లీనమైపోయి ఇప్పుడు మోకరించడానికి, సాగిలపడడానికి పూనుకుంటున్నాడు. రండి దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని సంతోషగానం చేయడం ద్వారా దేవుడు ఎంత మహత్యం గల రాజో అర్థమయ్యి, అది పూర్తిగా నేను గ్రహించలేని ఆ స్థాయి లేదా ఆ స్థితిలోనికి వచ్చి ఇక దేవుని సన్నిధిలో లీనమైపోయి సాగిలపడిపోవడం, మోకరించడం. అది కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట. ఈ ఆరాధన విషయము కొన్నిసార్లు మనం ఆలోచించినప్పుడు, స్తుతి ఆరాధన గురించి ఆలోచించినప్పుడు మన యవనులు చాలా చక్కగా స్తుతి ఆరాధన చేశారు. కొన్నిసార్లు ఈ స్తుతి ఆరాధన నడిపించేవారు చెమటలు గారుస్తారు. వారి యొక్క ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్, వారి యొక్క టాలెంట్, ఎక్స్ప్రెషన్, దానంతటిని బట్టి సంఘం అంతా కూడా ఒకవేళ ప్రేరేపించబడతారేమో అనుకుంటారు. అది దేవునికి స్తోత్రం, మన సంఘంలో అలాంటిది లేదు. మన వాళ్ళు చక్కగా నడిపించారు. I really praise God for that and appreciate all the young people here. ఈ దేవుని సన్నిధిలో ఉత్సాహగానము, ఉత్సాహ ధ్వని, దేవుని సన్నిధిలో లీనమైపోయి దేవుణ్ణి ఆరాధించడానికి మరొకరు ప్రేరేపించనక్కరలేదు, మరొకరు నడిపించి ప్రోత్సహించి లేతే ఇట్లా పుష్ చేయనక్కర్లేదు, మరొకడు చెమట గార్చనక్కర్లేదు. యేసు ప్రభు అప్పటికే చెమట గార్చాడు, రక్తాన్ని కూడా గార్చేశాడు. కనుక దేవుని ఆరాధించడంలో కీర్తనకారుడు లీనమైపోయాడు. అప్పటి వరకు నిలుచుండి ఆరాధించిన కీర్తనకారుడు ఇప్పుడు సాష్టాంగం లేదా మోకరించి సాగిల పడుతూ ఉన్నాడు. ఎందుకు? అక్కడ మీరు గమనించి చూడండి. ఎందుకు? మనము ఆయన పాలించు ప్రజలం, మనము ఆయన మేపు గొర్రెలం.
ఇప్పుడు పాలించు ప్రజలము అనగానే మళ్ళీ మన రాజు ఎవరు? మహాత్మ్యము గల రాజు. ఆయన గొప్పతనము, ఆయన యొక్క సార్వభౌమత్వము అక్కడ కనబడుతూ ఉంది. అదంతా అర్థం చేసుకున్న కీర్తనాకారుడు ఇక నిలుచుండి ఆరాధించలేకపోయాడు, ఇక నిలబడలేకపోయాడు, ఇక మోకరించి ఇక సాగిలపడ్డాడు అన్నమాట. అది ఈ 6-7 వచనాలలో మనం గమనిస్తాం. రండి, ఒక విధంగా తన భక్తినంతటిని అక్కడ హీఈస్ పోరింగ్ అవుట్, అక్కడ ప్రోక్షించేస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఒకవేళ నేను అనుకోవడం ఆయన దేవుని సన్నిధిలో ఇంకా తలెత్తి చూడలేక ఇక మోకరిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు. ఈ గౌరవము, ఈ భయము లోకములో లేకపోతే ఇతర మతాలలో చూసిన లాంటి భయం కాదు, అలాంటి గౌరవము కాదు. అది ఆచారపూర్వకమైన భయం, అది మరి ఇంకేదో రకమైన భయం. ఏమవుతుందో, రేపటి దినాన నాకేమవుతుందో అన్న భయం అది. ఇక్కడ కీర్తనాకారుడి యొక్క గౌరవపూర్వకమైన భయం అదేమిటంటే, నేను ఆయన రాజ్యములో ఉన్నాను, నేను ఆయన పాలించు ప్రజలలో ఒకడిని, ఆయన మేపు గొర్రెలలో నేను కూడా ఒకడిని, నాకు ఇమ్మీడియట్గా ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన మామూలు రాజుగా కాదు, ఆయన మహాత్మ్యము గల రాజుగా ఉన్నాడు. అది ఆయనకు పూర్తిగా అర్థమైనట్లుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దేవుని యొక్క గొప్పతనం, ఆయన మహాత్మ్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన ఎవరో, ఆయన ఎలాంటి గొప్పతనాన్ని కలిగి ఉన్నాడో అది ఏమీ తెలియకుండా, దానితో సంబంధం లేకుండా దేవుణ్ణి మనం ఆరాధించలేం, మన హృదయాలను కుమ్మరించలేం. కనుక కీర్తనకారుని యొక్క ఈ యొక్క ప్రాక్టీస్ చాలా ఆశ్చర్యం వేసింది నేను చదివినప్పుడు. ఆయన సాగిలపడడం, ఆయన మోకరిల్లడంలో అర్థం ఉంది, సాగిలపడడంలో అర్థం ఉంది. ఆయనని మరెవరో ప్రోత్సహించడం లేదు, తనకు తానే అక్కడ మోకరించి సాగిలపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడి వరకు స్తుతి ఆరాధన బాగానే జరిగింది. ఇప్పుడు రండి, ఒక విధమైన హెచ్చరిక కీర్తనాకారుడు ఇస్తూ ఉన్నాడు. అది 7వ వచనం 2వ భాగం. 7వ వచనంలో 2వ భాగం, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఈ హెచ్చరిక అంతటికి అనగా తర్వాత ఉన్న వచనాలన్నిటికీ బహుశా ఈ మాట ఇంట్రడక్షన్గా తీసుకోవచ్చు. ఇంట్రడక్షనే కాదు, అదే కంక్లూజను, అదే అసలు కంటెంట్ కూడా. ఉపోద్ఘాతం అదే, సారాంశం అదే, ముగింపు కూడా అదే. ఈ తర్వాత వచనాలకి మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా తీవ్రమైన మాట. ఒక విధంగా చెప్పాలంటే ఇలా వేలు పెట్టి చూపిస్తూ చెప్పిన మాట అది. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఈ తీవ్రత ఎంత అయినదో మనం అర్థం చేసుకోవాలంటే మరొక యాంగిల్లో కూడా చూడాలి ఈ కీర్తన. ఏంటంటే, అక్కడి వరకు కీర్తనకారుడు పలుకుతున్నట్టుగా ఉంది. అక్కడి నుండి అనగా 8వ వచనం నుండి దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంది. దేవుడే, చూడండి, గమనించండి, నన్ను, నా, నేను అనే సింగులర్ వర్డ్స్ అక్కడ మనం చూస్తాం. ఏకవచనం అక్కడ మనం చూస్తాం. దేవుడే ఈ మాటలు పలుకుతూ ఉన్నట్లుగా, ఈ హెచ్చరిక ఇస్తూ ఉన్నట్లుగా, ఈ వార్నింగ్ వేలు పెట్టి చూపించి మరియు వార్నింగ్ ఇస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలం. ఎందుకు ఇది ఇంత సడన్గా మారిపోయిందంటే, చరిత్రలో గతంలో ఇలాంటి పొరపాటు జరిగింది. గతంలో మీ పితరులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. మానవులుగా ఇది సహజంగా జరిగేది. కాబట్టి జాగ్రత్త అన్నట్టుగా ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు.
దేవుడు ప్రతిసారి ప్రతి తరానికి ఈ మాటలు చెబుతూనే ఉన్నాడు. మన ముందున్న తరానికి ఈ మాటలు తెలియజేశాడు. ఇప్పుడు మనకు మన తర్వాత తరానికి కూడా ఈ మాటలు తెలియజేశాడు. యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె తర్బీదు చేయబడడానికి యవనులకు కూడా ఈ మాటలు ఒక హెచ్చరికగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర అంతటిలోనికి మనం వెళ్ళలేం, కానీ మనకున్న సమయాన్ని బట్టి ఈ 2 మాటలు మీరు గమనించండి. 8వ వచనం, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు. మస్సా, మెరీబా ఈ 2 ప్రాంతాలు, ఈ 2 వేర్వేరు భౌగోళిక ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలు 2 స్వభావాలను, మానవ స్వభావాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు తర్వాత ధ్యానం చేయండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు, అలాగే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1 నుండి 13 వరకు ఈ 2 విషయాలు అక్కడ తెలియపరచబడ్డాయి. మీరు తర్వాత ధ్యానం చేయండి. మళ్ళీ చెప్తాను. ఎక్సోడస్ చాప్టర్ 17 1 to 7, నంబర్స్ చాప్టర్ 20 1 to 13. వీటిని మీరు ధ్యానం చేయండి. ఈ మెరీబా అంటే ఏమిటో, మస్సా అంటే ఏమిటో అక్కడ స్పష్టంగా ఉంది. ఈ రెండింటిని చదివినప్పుడు చాలా సిమిలారిటీస్ ఉంటాయి, అలాగే చాలా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఈ 2 భాగాలలో. అయితే ఈ మొదటి భాగము లేదా మెరీబా అనే ప్రాంతంలో జరిగిన ఆ కార్యాలు పితరుల ద్వారా జరిగినాయి, లేదా పితరులు దేవుని సన్నిధిలో దేవుని శోధించి పాపము చేసినట్టుగా అక్కడ రాసి ఉంది. మస్సా అనే మరొక ప్రాంతంలో అక్కడ మరొక తరము, అనగా ఈ మస్సాకిని మెరీబాకిని మధ్యలో 40 ఏళ్ళ గ్యాప్ ఉంది. కనుక ఈ మెరీబా దగ్గర ఉన్న జనులు కొంతమంది చనిపోయారు దారిలో. మస్సాకి వచ్చేసరికి 2nd జనరేషన్ వచ్చారు. గమనించండి, మెరీబా దగ్గర 1st జనరేషన్, ఇశ్రాయేలు 1st జనరేషన్ దేవుని సన్నిధిలో పాపం చేశారు, దేవుణ్ణి శోధించారు. వారు దారిలో కొంతమంది వృద్ధులైపోయి చనిపోయారు. 20వ అధ్యాయం సంఖ్యాకాండం వచ్చేసరికి చాలామంది చనిపోయినట్లుగా అక్కడ రాసి ఉంది. ఈ మస్సా ప్రాంతానికి వచ్చిన తర్వాత 2nd జనరేషన్ వచ్చారు. వారు కూడా మోషే అహరోన్లకు విరుద్ధంగా మాట్లాడారు, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా మాట్లాడారు, దేవుణ్ణి శోధించారు. మొదట 1st జనరేషన్ హృదయాన్ని కఠినం చేసుకున్నారు, 2వ జనరేషన్ కూడా హృదయాన్ని కఠినం చేసుకున్నారు. మొదటి సంఘటనలో జనులు దేవుణ్ణి శోధించారు, 2వ సంఘటనలో అక్కడ నాయకులు కూడా దేవుణ్ణి శోధించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గ్యాప్ వచ్చినా, ఏ జనరేషన్ అయినా సమస్య ఒకటే, అది దేవుని నమ్మకపోవడం, దేవుని వాక్యాన్ని, వాగ్దానాలని విశ్వసించకపోవడం, దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న ఆధ్యాత్మికమైన విలువలను పాటించకపోవడం, దేవుణ్ణి అనుసరించడం అనేది ఒక ఆచార వ్యవహారముగా చేసుకోవడం, అదే వారి యొక్క సమస్యగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకొరకే ఈ కీర్తన అంతం ఎలాగుందంటే చాలా విచారకరంగాను, ఇట్స్ వెరీ సాడ్ దట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని పితరులకు తెలియజేశాడంట. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన రాజుగా స్వీకరించకుండా, ఆయన రాజ్యములో పాలువారు అవ్వకుండా ఉన్నారో, అలాంటి వారిని ఆయన సన్నిధిలోనికి లేదా ఆయన విశ్రాంతిలోనికి ఆయన ఆహ్వానించలేదు అన్నట్టుగా ఈ కీర్తన ముగించబడుతూ ఉంది. కనుక ఇది మనకు ఒక హెచ్చరిక. ఈ దినాలలో, ఈ కఠినమైన పరిస్థితులలో ఇది మనకు ఒక హెచ్చరిక. ఈ కఠినమైన పరిస్థితులలో దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించి, దేవుని చిత్తానుసారంగా ఆయన రాజుగా ఏమేమి చేస్తున్నాడో మనం గ్రహించి, ఆయన రాజ్యంలో మనం పాలివారు అవ్వడమే మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్. అది ఆయన ప్రజలముగా, ఆయన మేపు గొర్రెలముగా కొనసాగడం. ఆయన హస్తముల చేత నిర్మించబడ్డాం,
ఆయన హస్తములే మనల్ని భద్రం చేయగలవని మనం విశ్వసించాలి. ఆయన హస్తములే ఈ కఠినమైన పరిస్థితుల గుండా మనలను ఒడ్డుకు చేర్చగలవని మనం విశ్వసించాలి. కీర్తనకారుడి యొక్క అనుభవం అదే. ఈ 95వ కీర్తన యొక్క సారాంశం కూడా అదే. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. కృతజ్ఞత స్తుతులతో దేవుని సన్నిధికి వచ్చినట్లుగానే మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బలపరచబడుచు దేవుని ఆరాధిస్తూ మనం కొనసాగుటకై సహాయపడునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మహాత్మ్యము గల మహారాజు అయి ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి మేము రావడం, నిన్ను స్తుతించడం, నిన్ను ఆరాధించడం, కీర్తించడం నాయన మాకు మీరు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యముగా మేము భావిస్తూ ఉన్నాం. మేము సాగిలపడి మా హృదయాలు నీ సన్నిధిలో ప్రోక్షించి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. కీర్తనకారునితో కలిసి ప్రభువా, నీవు మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మాలో క్రీస్తు యేసు ద్వారా మీరు ఆరంభించిన ఆ యొక్క విశ్వాసం దినదినము బలపరచబడుతూ ప్రభువా, దినదినము దేవా మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మేము నిన్ను రాజుగా స్వీకరిస్తూ కొనసాగినట్లుగా నీ కృపను దయచేదురని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభువా, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా దేవా, మా జీవిత కాలమంతయు సంతోషగానము చేస్తూ నీవే పాలించు ప్రజలముగా మేము కొనసాగునట్లుగా, నీవే మేపు గొర్రెలముగా మేము కొనసాగునట్లుగా ప్రభువా, నీవు మా దేవుడవని, వ్యక్తిగతమైన దేవుడవుగా, మహాత్మ్యము గల రాజువుగా ఈ లోకాన్ని ఏలుతున్నావని మా దృష్టిలో ఉంచుకొని మేము కొనసాగునట్లు నీ కృప దయచేదురని, నీ వాక్యమును మా అందరి జీవితంలో ప్రభువా ఫలింపజేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేడు ఆరాధించుటకు వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబములను, వారి కుటుంబ పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుడు, నిర్మించిన వాడు నీవే గనక ప్రభువా, నీ హస్తములు మమ్మలను భద్రము చేయగలవని మేము నమ్ముతున్నాం. ఇదిగో ఈ కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి. పెద్దలను, చిన్నలను, యవనస్తులను నీ కృపగల హస్తములకు సమర్పిస్తున్నాం. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె వారిని మీరు సిద్ధం చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. రానున్న తరము కొరకై ప్రభువా వీరిని సిద్ధము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, ఈ దినము నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ పాత్రలుగా చేసినందుకై నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించి దేవా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ నీవు భవిష్యత్తుకు కూడా దేవుడు అయి ఉన్నావని మేము విశ్వసిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపించి యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును ఆయన రాజ్యంలో పాలివారైన ప్రతి వారికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. Shiva
ఫోటో బూత్ మీకు ఈ డోర్ సైడ్ నుంచి ఉంటుంది, దయచేసి గమనించండి. యవనస్తులు ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉంటుండగా గిడియోన్ నిహాల్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. కాంగ్రిగేషన్ ఒక నిమిషం కూర్చోవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ద కాంగ్రిగేషన్ సిట్ ఫర్ అ వైల్ అవర్ యూత్ ఆర్ సింగింగ్. ప్లీజ్ డు నాట్ లీవ్ ది హాల్. Highest of heights to the depths of the sea. Creation's revealing your majesty. From the colors of fall to the fragrance of spring. Every creature unique in the song that it sings, all exclaiming, indescribable, uncontainable. You place the stars in the sky and you know them by name. You are amazing, God. All powerful, untamable, awestruck, we fall to our knees as we humbly proclaim. You are amazing, God. Restored every lightning bolt where it should go. Or seen heavenly storehouses laden with snow. Who imagined the sun and gives source to its light, yet conceals it to bring us the coolness of night. None can fathom, indescribable, uncontainable. You place the stars in the sky and you know them by name. You are amazing, God. All powerful, untamable, awestruck, we fall to our knees as we humbly proclaim. You are amazing, God. Indescribable, uncontainable. You place the stars in the sky and you know them by name. You are amazing, God. Incomparable, unchangeable. You see the depths of my heart and you love me the same. You are amazing, God. You are amazing, థ్యాంక్ యూ. అలాగే మీరు ఉన్న స్థలంలోనే ఉన్నట్లయితే ఒక 2-3 నిమిషాల్లో మన సంఘ సభ్యులు సహోదరుడు గిడియన్ లత దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానాలు, నిహాల్ బండ, కరుణా కిరణాలు ఇవాంజలికల్ చారిటబుల్ ట్రస్ట్ వీరు నిర్వహించినటువంటి
సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టాప్ ర్యాంక్లో తను రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. గిడియన్తో నేను మాట్లాడుతున్నప్పుడు, నిహాల్తో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు, ఇది ఆల్ ఇండియా లెవెల్లో చేసినటువంటి కాంపిటీషన్ అని చెప్పారు. ఇట్స్ ఏ వెరీ ప్రెస్టీజియస్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ నిహాల్ హ్యాస్ కమ్ ఫస్ట్. వీ వాంట్ అప్రిషియేట్ ఫ్యామిలీ మెంబర్స్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ముందుకి రండి. పాస్టర్స్ కూడా ముందుకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సర్టిఫికేట్స్ పాస్టర్ దయానంద్ గారు నిహాల్కి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ కరుణ కిరణాలు Evangelical Charitable Trust, Certificate of Achievement, Certificate of Participation. అలాగే మన మధ్య రెవరెండ్ జాన్ డగ్లస్ అయ్యగారు ఉన్నారు. వారు అవార్డ్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మెలోడీ కిడ్స్ విన్నర్ నిహాల్. అలాగే రెవరెండ్ ఆండ్రూ సాయి గారు ఉన్నారు. వారు ఈ మెడల్ని కూడా బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. Thank you very much. We praise God for such lovely and talented gifts, kids God has given in our church. Thank you very much. అయిపోయాక స్వీట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. గిడియన్ దంపతులు మాకు అందరికీ భోజనమైనా పెట్టు, స్వీట్ అయినా. థ్యాంక్ యూ.